ఈ పూట మరలపాడు వెళ్ళినామండి చికెన్ తెచ్చుకుందామని. ఆడ మా ఖాతా కొట్టుంది, అడగపోయినాం. ఇవో చక్కగా ఎరుపుడు వాళ్ళకి ఏట మాసం ఉన్నట్టు ఉంది. అంటే దగ్గరుండి కుట్టించుకొచ్చుకోవాలి చికెన్ కూడా. ఇది పుంజు మాసం, ఇట్లా ఉంటుంది పుంజు మాసం. ఎర్రంగా కొద్దిగా నీళ్ళల్లో వేసి కడుగుదామని నీట్గా చేస్తున్నా. కొట్టడం నీట్గా కొట్టించుకొచ్చింది, కానీ మళ్ళీ కొద్దిగా ఇంటికాడ శుభ్రంగా మంచినీళ్ళ తోడు కడుగుదామని ఇందుట్లో వేసి కడుగుతున్నాయి. కడుగుతున్నాండి నీళ్ళు పోసి ఫ్రెష్గా ఉండేట్టుగా. దీన్ని ఒక అరగంట పొయ్యి మీద ఉడికించుకుందాం. ఉడికించుకున్నాక అప్పుడు ఏపుట్లో వేద్దాం. మళ్ళీ అన్ని మసాలాలు అన్ని లైన్లో పెడతా ఈ సందులో. ఇది ఉడికేలకే అప్పుడు స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఒక అరగంట చికెన్ ఉడికించిన చికెన్ ఫ్రై చేద్దామని ఒకటి అన్ని లైన్ మీద పెట్టుకున్నా. పుల్ల పొయ్యి మీద అయితే రుచి బాగుంటుంది. 1 కేజీ చికెన్కి 1/2 కేజీ నూనె పట్టిద్ది. ఎప్పుడుకి 1/2 కేజీ సుమారు చూసి పోసుకోవాలి. ఉల్లిపాయ పేస్టు తగినంత, అల్లం పేస్ట్ 2 స్పూన్లు. ఇంకా గట్ట ఏగనియాలి ఎర్రంగా, కొద్దిగా ఎర్రంగా ఏగనిచ్చి కొద్దిగా మంట సన్న మంట మీద పెట్టినలే మాడిద్దని. అట్లా సన్నంగా పెట్టుకోవాలి మంట, లేకపోతే ఊపినాడు గంటిది మాడిపోయి కోటవాసన వస్తుంది, కూర రుచి ఉండదు. కంగారు పడకూడదు. ఎప్పుడు పెట్టుకునేటప్పుడు నిర్బలంగా కూకొని చేసుకోవాలి వంట. చిటికెడు పసుపు, ఇది ఎట్ట కొద్దిగా దోరగా వేపుకోవాలి. ఉల్లిపాయ గుజ్జు మసాలా ఇవి. చికెన్ కూడా ఒక అర్ధగంట ఉడకబెట్టినా. ఇది వేస్తున్నా చికెన్ కూడా. అది కానీ ఏట మాసం కంటే కూడా అన్ని మిత్రులు కొడుతుంది ఇది కూర. అలాంటి చికెన్ అన్నమాట ఇది. అసలు ఇది తింటే మాసం మళ్ళీ బాయిలర్ మాసం, నాటుకోడి మాసం అది తినాలి అనిపించలేక. ఇది పెద్ద బాయిలర్ పుంజు మాసం మంచి టేస్ట్ ఉంటుంది. నేను దగ్గర 10 సంవత్సరాలు పెడితేను ఇది. మామూలు బాయిలర్ మాసం, నాటుకోడి మాసం ఇది తినబుద్ధి కాదు నాకు. ఇదైతేనే ఇక ఎప్పుడు కూడా చక్కగా ఎప్పుడు పెట్టుకొని తింటుంటా. పండగ మూమెంట్గా 4 కేజీలు కోడి తెచ్చి మళ్ళీ పండగకే ఇదే పొట్టలో పెడతా. అల్లుళ్ళు, బిడ్డలు, మనవాళ్ళు అందరూ వస్తారు. అప్పుడు పెడతాయి. అప్పుడు కూడా వీడియో పెడతాం. మళ్ళీ పోసి చిటికడం, మళ్ళీ సరిగినంత సాల్ట్ ఒక 2 స్పూన్లు. కారం కూడా తగినంతే, తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. పిల్లలు తినలేరు, కానీ తింటే వదిలిపెట్టరు నాయన. మన వంట అట్లా ఉంటుంది. దాని తగ్గట్టు ఇలా కూర కూడా మంచి లెక్కలో తెచ్చిన. ఉప్పు, కారం, పసుపు అన్నీ కరెక్ట్గా వేసిన. రంగు కూడా చూడు ఎట్లా ఉందో, ఎర్రంగా నిగనిగలాడుతుంది. ఇప్పుడు కొద్దిగా పొడి మసాలా చల్లుకొని, తగినంత పొడి మసాలా, ఒకసారి అట్లా కలిపి తిప్పుకుంటే మసాలా అంతా ముక్కకు పట్టిద్ది. మంట పెద్దది పెడితే ఊగినే మాడిపోతుంది అడుగంటి. చూడండి ఎంత నీట్గా ఉంది, ఎక్కడ అడుగంటకుండా శుభ్రంగా చక్కగా. కేజీ చికెన్కే 1/2 కేజీ నూనె పట్టిద్ది. కరెక్ట్గా కొలతే కాదు, చూసుకునే పనిలే. ఆ లెక్కలో పెట్టుకోవటమే. కొత్తిమీర వేసి కొద్దిగా దింపుకోవటమే. ఇక అయిపోయింది వండటం. ఒకటే ఉందేక, అది కూడా నేను చెప్తే బాగోదుగా. పక్కన మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి పెడతా. వాళ్ళు తిని ఎట్టుందో చెబుతారు. మనం చెబితే మళ్ళీ వండిను బాగుంది అంటారు నన్ను. వాళ్ళు అనుకో వాళ్ళ నోటి కూడా చెప్పియాలి. అది రైట్. దింపుతున్నాండి.
టేస్ట్ చూద్దాం దింపుకొని ముక్క చక్కగా వేగింది. టేస్ట్ చూద్దాం. ఇక ఏకటం కూడా చక్కగా వేగింది. నిమ్మకాయ పిండుకొని తింటే అరుగుదల కూడా బాగుంటుంది. నిమ్మకాయ పిండి తినండి. అది పాటులో కత్తి కలుపుకొని తిని చూడాలి. కానీ ఎమ్మ రుచిగా ఉంది. ఎప్పుడు కూడా ఇట్నే చేస్తున్నాను. పిల్లల పొయ్యి మీద ఎప్పుడు పెడతా. మాసంలో మాత్రం రాజీ పండు పెద్ద బయట పుంజు మాసం తెచ్చి అయితేనే ఇట్లా ఎప్పుడు పెడతా, లేకపోతే తినను నేను. ఇది రుచి బాగుంటుంది. చిన్న బాయిలరు పెద్ద బాయిలర్ కంటే కూడా పుంజు మాసం ఏట మాసానికి కూడా మించిపోయి ఉంటుంది. అది ఓకే.